నార్త్లో ఇన్ని రోజులు నార్త్ ఇండియాలో ఉన్న చెత్తని ఇక్కడ సౌత్ ఇండియాకి తీసుకొస్తుంది దుర్మార్గులు. అంటే ఎంత ఏమంటారు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తుండ్రు, ఎక్కడికి తీసుకుపోతుంది దేశాన్ని అనేది అర్థమైతలేదు. ఒక్క డే టు డే ప్రజా సమస్య మీద చర్చలే లేవు. అంటే ధరలు పెరిగినా సరే, నిరుద్యోగం, పిల్లలకు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకపోయినా సరే, పని కల్పించకపోయినా సరే, మేక్ ఇన్ ఇండియా అన్నాడు. మేక్ ఇన్ ఇండియా కింద ఇప్పటి వరకు ఎన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, చైనా నుంచి వచ్చేటి అని మనమే తయారు చేసుకునే స్థాయిలో ఉండాలి. ఈ స్థాయికి మరి సెల్ఫ్ గా అన్ని విధాల మన దేశాన్ని బాగు చేస్తా అంటే మనం అధికారం ఇచ్చిన 2014లో ఓట్లు వేసినాం. మరి ఇప్పటి వరకు ఆ దిశగా 1% అనే చర్యలు తీసుకున్నాడా? ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కునే దాని గురించి పొద్దుగాలు లేస్తే చర్చ ఎందుకు? ఎవరు ఏ దేవుని మొక్కుకున్నా నాకు వచ్చే నష్టం ఏంది? కామన్ సెన్స్ వాడండి. కాదు, భారతదేశం మొత్తం క్రిస్టియన్స్ అయ్యారు అనుకో, ఏమైపోతుంది? ఇప్పుడు కేరళలో మెజారిటీ క్రిస్టియన్స్ ఉన్నారు. ఈ కేరళ మనకు కాకుండా పోయిందా? గోవాలో మాక్సిమం క్రిస్టియన్స్ ఉన్నారు. గోవా మనకు కాకుండా పోయిందా? మీరు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే ముస్లిం దేశాలు కొట్టుక సావద్దు, క్రిస్టియన్ దేశాలు కొట్టుక సావద్దు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఎవరికి నచ్చింది వాళ్ళు కన్వర్ట్ అవుతారు. నాయన 18 ఏళ్ళు దాటినాక ఎవరికి నచ్చిన బిలీఫ్ సిస్టమ్ వాళ్ళు నమ్ముకుంటారు. నాకు వచ్చే నష్టం ఏంది? ఇప్పుడు అమెరికాలో ఇస్కాన్ టెంపుల్కి తెల్లోళ్ళు వస్తున్నారు, కొంతమంది ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ అనుకుంటా పాటలు పాడుతున్నారు. నాకు వచ్చిన నష్టమేంది? క్రిస్టియానిటీకి వచ్చిన నష్టమేంది? రాతిగా మనిషి ఏ దేవుని మొక్కలేదు. రాతియుగంగా ఉన్న ఒక అడవిలో జంతువు లెక్క బతికిన మనిషి ఆ తర్వాత మెల్లమెల్లగా సంఘజీవిగా తయారైండు. ఆ క్రమంలో తెగలుగా బతికిర్రు, ట్రైబ్స్ గా బతికిర్రు. ఆ తర్వాత ఒక సిస్టమేటిక్ గా ఒక సివిలైజ్ సొసైటీగా బతికిర్రు. ఎప్పుడు బతికినా మెజారిటీ ఆఫ్ ద మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 3-4 వేల సంవత్సరాల కిందటి వరకు అసలు మనిషి ఏ మతాన్ని పాటించలేదు. ఇప్పటికీ చాలా ట్రైబ్స్ ఉన్నాయి ఏ మతాన్ని పాటించవు, బట్టలు వేసుకోవు. అమెజాన్ అడవులలో కావచ్చు, శ్రీలంక అడవులలో కావచ్చు, ఆఫ్రికా అడవులలో కావచ్చు. ఏ పక్షి మెజారిటీ జీవరాశులు ఏవి ఏ మతాన్ని పాటించవు. ఆవు, కుక్క, పిల్లి, పంది, అడవిలో ఉండే జీవరాశులు, పురుగులు, బొద్దింకలు ఏ మతాన్ని పాటించవు. ఒక్క ప్రకృతి నియమాలు తప్ప. అందరికి ఒకటే సూర్యుడు, ఒకటే భూమి, ఒకటే గాలి, ఒకటే యూనివర్స్ ఉన్నప్పుడు ఇక వేరువేరుగా ఒక ఈ దేవుడు ఈ పర్టికులర్ దేవుడే సృష్టించిండు, ఆ పర్టికులర్ దేవుడే సృష్టించి ఉండదు. ఒకటే ఉంటుంది సోర్సు. ఆ సోర్స్కు నువ్వు ఏమన్నా పేరు పెట్టుకో అన్నప్పుడు ఎందుకు పనికిరాని విషయం మీద, అది వ్యక్తిగత విషయం మీద, అది నమ్మినా నమ్మకపోయినా మనకు ఒరిగే నష్టం లేని దాని మీద ఎందుకు కొట్టుక సావాలి? అంటే ఒకటే ఏమర్థమవుతుంది, ఈ మతంలో ఉంటే బ్రాహ్మణికి వాళ్ళకి రావాల్సిన వాటాలు మూటాలు వస్తాయి, వేరే మతం మారితే ఆ పాస్టర్లకు రావాల్సిన వాటాలు మూటాలు వస్తాయి. అంటే మీకు మా అనార్యుల మీద, ఈ మూలవాసుల మీద వచ్చేటువంటి సొమ్ము పాస్టర్లు పంచుకోవాలన్నా లేకపోతే బ్రాహ్మణులు పంచుకోవాలని గొడవ జరుగుతుంది ఇక్కడ, అంతే. లేకపోతే ఎవరు ఏ మతం కన్వర్ట్ అయినా సామాన్యులకు వచ్చే నష్టం ఏంది? ఆలోచించండి దయచేసి. ఆ క్రమంలో నిన్నయాల ఏంది చాలా దాడులు చూస్తున్నాం. అది ఎంతవరకు కరెక్టో దాని వీడియో చూపెట్టినాక మాట్లాడతా. ఈ చెత్త నార్త్ ఇండియాలో ఉంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో గాడిద కొడుకులు ఈ ఆర్య బ్రాహ్మణుల యొక్క సంఖ్య ఎక్కువ ఉన్నది. మన దగ్గరనేమో 1-2% కూడా లేదు. అక్కడనేమో దాదాపు 15% దాకా ఉంది, ముఖ్యంగా యూపీ, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో. ఓకే, మధ్యప్రదేశ్, నార్త్ ఇండియాలో మహారాష్ట్ర నుంచి పైకి పోయినా కొద్ది. సో ఆ చెత్త నా కొడుకులు జంబికత్తులు వీధులలో అమ్మి ఆ జంబికత్తులు పట్టుకొని తిరుగుకుంటే ఎవరిని పడతామని దాడులు చేస్తున్నారు. ఎందుకు ఏమైతుంది? వారు వేరే మతమైనా ముస్లిం అయినా కానీ నీ కోటేస్తారు కదా, క్రిస్టియన్ అయినా నీ కోటేస్తారు కదా. లేకపోతే ఇవాళ సికింద్రాబాద్ ఎట్లా గెలుస్తాడు కిషన్ రెడ్డి? ఇవాళ లేకపోతే ఆ యొక్క నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఎట్లా గెలుస్తారు బీజేపీ వాళ్ళు? సౌత్ ఇండియాలో గెలుస్తలేరు కదా. మరి మొత్తం హిందువులు ఉన్న రాష్ట్రాల్లో కూడా గెలుస్తలేరు కదా. ముస్లిం రాజులు పరిపాలించారు. అక్కడ వెస్ట్ బెంగాల్ కానీ ఇక్కడ హైదరాబాద్ కానీ వందల సంవత్సరాలు మేము ఏ సమస్య లేకుండా బతికినాం కదా, అన్నదమ్ములు లెక్క, రైట్? అందుకే వెస్ట్ బెంగాల్లో ఎంత ట్రై చేసినా వస్తలేరు, ఇక్కడ సౌత్ లో వస్తలేరు. కర్ణాటకలో ముస్లిం రాజులు పరిపాలించారు, మహారాష్ట్రలో ముస్లిం రాజులు పరిపాలించారు, ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ సౌత్ లో ముస్లిం రాజులు పరిపాలించారు. సో మేము వందల వేల సంవత్సరాల నుంచి అన్నదమ్ములే కలిసి అలవాటు చేసుకున్నాం. ఎండ్ ఆఫ్ ద డే మనుషులం. నా ఇంటికాడ మతం ఉంటుంది, లేదంటే నా గుళ్ళె మతం ఉంటుంది.
నా చర్చిల మతం ఉంటుంది, లేదంటే నా ఇంటి కాడ ఉంటుంది. నా మసీదుల మతం ఉంటుంది, లేకపోతే నా ఇంటి కాడ ఉంటుంది. అంటే ప్రార్థనా స్థలాల్లో మతం ఉంటుంది, లేదంటే ఇంట్లో ఉంటుంది. ఒకసారి నేను సంఘజీవిగా బయటకు వచ్చినా అంటే అందరికి వర్తించేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం మాత్రమే. ఎవరైనా 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ పోవద్దు అంటే పోవద్దు, అంతే. ముస్లింలకి వేరే స్పీడ్ ఉంటుంది, క్రిస్టియన్లకు వేరే స్పీడ్ ఉంటుంది, హిందువులకు వేరే స్పీడ్ ఉండదు. అట్లా సపరేట్గా నేను సూర్యుడు ముస్లింల కోసం సపరేట్గా ఎండ కొడతా, ఇంకోరికి సపరేట్గా ఎండ కొడతా, ఎవరు చూడనప్పుడు కొడతా, క్రిస్టియన్స్ మీద వర్షం పడిస్తా, అట్ ద సేమ్ టైం అట్లా చేయదు ప్రకృతి. కొందరి కోసం స్పీడ్గా తిరుగుతా, కొందరి కోసం తక్కువ తిరుగుతా, ఉండదు అట్లా. సో ప్రకృతి ఎవరిని డిఫరెన్షియేట్ చేయనప్పుడు, అందరిని ఈక్వల్ చూసినప్పుడు, ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి కొందరికి ఈ నియమాలతో బతికితే మంచిగా ఉంటుందిరా అని చెప్పారు. అది నచ్చిన వాళ్ళ అది పాటించారు. అదొక జీవన విధానం. అవి నచ్చినా నచ్చకపోయినా ఎవరైనా ప్రకృతి ధర్మాలు పాటించాల్సిందే. ఏ మతంలో కూడా తల్లిని తిట్టుపో, అబద్ధం ఆడిపో, వాడిని చంపుపోని ఏ మతం చెప్పది. అట్లా చెప్పితే అది మతమే కాదు. అర్థమైందా? ఒక్క ఈ సనాతన ధర్మం తప్ప మిగతా ఏ మతంలో హింస లేదు. హిందూ మతంలో హింస లేదు, అహింసనే. ఓకే, బుద్ధిజము, జైనిజము, అజీవకాలు అహింసనే. ఏ మతం అనేది తీసుకో, ఇస్లాంలో లేదు, క్రిస్టియానిటీ లేదు. శాంతి, సహనం ఇవే ఉన్నాయి. ఒక్క ఈ బ్రాహ్మణుడు పెట్టిన చెత్త తప్ప. అశోకుడు హింస ఏలే. అర్థమైందా? అశోకుడు హింసను చూడలేక ఈ బుద్ధిజంలకు పోయిండు. సో హింసను ప్రేరేపిస్తుంది నాటి నుంచి నేటికి ఈ బ్రాహ్మణులు మాత్రమే. ఆ బ్రాహ్మణులకి ఈ యొక్క మన భారతదేశానికి సంబంధం లేదు. ఇవాళ ఏవైతే హిందూ స్క్రిప్చర్స్ అంటున్నారో, రామాయణ మహాభారతం, అవి హిందూ స్క్రిప్చర్స్ కాదు 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 కాదు. 1,00,000 సార్లు చెప్తా, 1,00,00,000 సార్లు చెప్తా. అవి పక్కా అప్పుడు పర్షియా దేశం పెద్ద దేశం, ఆ మధ్య ఆసియా నుంచి వాళ్ళ చెత్తను వాళ్ళు రాసుకున్న చెత్తని మన మీద ఇవే హిందూ స్క్రిప్చర్స్ అని రుద్దుతారు. కావు కావు కావు. అలా హిందూ శబ్దం ఏడన్నా చూపెట్టండి, నేను ఏ బాయిలో దుంకుమంటే దుంకుతా, నీళ్ళని బాయిలో దుంకుమంటే దుంకుతా. అర్థమైందా? అది సనాతన అధర్మం, కరెక్ట్. సో ఆబ్రహాంకి రిలీజియన్స్ జుడాయిజము, సిక్కిజము, క్రిస్టియానిటీ, ఇస్లాం, ఆ మూడిని ఆబ్రహాంను వ్యతిరేకించిన వారిని వెలివేస్తే ఇక్కడికి వచ్చిర్రు ఈ బ్రాహ్మణులు అని చెప్తున్నారు. ఓకే, కావచ్చు, అది నేను ఆశ్చర్యపోతలేను. ఓకే, కాబట్టి వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు అన్నీ అట్లనే ఉంటాయి. ఒకసారి పోయిరండి, అది ఇరాన్కి పోయిరండి, అక్కడ అగ్ని పూజ చేస్తారు. ఈ జొరాస్ట్రియన్స్ కల్చర్ తెలుసుకోండి. పార్సీలది ఆరియన్స్, వాళ్ళు మన దేశపలు కాదు. ఇరాన్ దేశం పేరే ఆర్యనే, ఇరానే. సంస్కృతంలోని అన్ని పదాలు ఓల్డ్ పర్షియాలు ఉంటాయి, అవస్థలు ఉంటాయి, జెండ్ అవస్థలు ఉంటాయి. అర్థమైందా? అది ఎవరిది? ఈ అవస్థ ఎవరిది? జొరాస్ట్రియన్స్, పార్సీలది. అర్థమైందా? ఇరానీలను కూడా పార్సీలే అంటారు, ఇరాన్లను కూడా ఫాసీ అంటారు. సో అది మన దేశపలు కాదు. వాళ్ళు ఈ దేశం మీద ప్రేమ ఉండదు. ఇంకో ఆర్యన్కి చంపేస్తే వానికి బాధ అవుతుంది, అనార్యన్కి మూలవాసిని చంపేస్తే ఏ బాధ కాదు. ఆ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా వాళ్ళు కూడా అనారీలే. ఈ బ్రాహ్మణ్ యొక్క వివక్షను తట్టుకోలేక కన్వర్ట్ అయిన వాళ్ళే. అర్థమైందా? కాబట్టి ఎవరు ఏ మతం మొక్కితే నాకు వచ్చిన నష్టమైందిరా అయ్యా. ఐ డోంట్ అండర్స్టాండ్. కామన్ సెన్స్ అనేది బుద్ధి లేకుండా ఎడిపోతుంది. మాట్లాడండి. పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, మాట్లాడండి. నా కొడుకుని అమెరికాకు పంపిస్తా, నా బిడ్డని యూకేకి పంపిస్తా కాదు, అక్కడ ఏమేమి ఉన్నాయో నా దేశంలో చేసుకుంటా అనండి. లేవా మన దగ్గర పైసలు లేవా, రిసోర్సెస్ లేవా? అక్కడ నాసాలో పనిచేసే సైంటిస్టులు మనోళ్ళే అన్నప్పుడు ఆ సైంటిస్టులు మన దేశం కోసం పనిచేయలేరా? అమెరికాలో పనిచేస్తున్న ఐటీ కంపెనీలు మనోళ్ళే అన్నప్పుడు వాళ్ళకున్న తెలివితేటలు మన దగ్గర వాడలేరా? మరి అమెరికాలో పనిచేసే శక్తి ఉన్న మన దగ్గర ఎందుకు చేస్తలేరు? అంటే అమెరికా ప్రొవైడ్ చేస్తున్న ఆ యొక్క ఫెసిలిటీస్, ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేస్తలేమని అర్థం. వాళ్ళ నాలెడ్జ్ మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. మరి దాని గురించి ఆలోచించండి, వాటి గురించి చర్చ చేయండి. ఈ రోడ్డు మీదకి వచ్చి బెదిరించేది జమ్మి కత్తులు పట్టుకుంటే వాళ్ళకి ఏమన్నా నేను చెప్పే పదాలలో ఆ పదానికి అర్థమన్నా తెలుసా వీళ్ళకి? ఎక్కడికి తీసుకుపోతున్నారు వీళ్ళు? ఏం తిని బతుకుతారు? టెక్నాలజీ లేకపోతే ఏ దేశపోడైనా వచ్చి 1 నిమిషంలో మన దేశాన్ని ఆక్యుపై చేసిపోతాడు. ఈ జంబి కత్తులు పట్టుకుంటారు. మరి వీళ్ళని తీసుకోయి మన మధ్యలో వీళ్ళు మనకు ఆల్రెడీ పైసలు ఇచ్చి, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి జీతాలు ఇచ్చి, వాళ్ళకి టోపీలు ఇచ్చి, గన్నులు ఇచ్చి, వాళ్ళని మనం రియల్ పోలీసులను పెట్టుకున్నాక, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పోలీసులను పెట్టుకున్నాక, రాజ్యాంగాన్ని రక్షించేటువంటి పోలీసులు, రక్షక భటులను పెట్టుకున్నాక వాళ్ళు ఉండగా మళ్ళీ ఈ మోరల్ పోలీసులు ఎందుకు? మీ జిల్లా అంత దమ్మంటే చెడ్డీ గ్యాంగు పోయినరి, మొన్న ఎందుకు రక్షించలేదురా? పోండి, బార్డర్లో పోయి బార్డర్లు రక్షించిపోండి మీ జంబి కత్తులు పట్టుకొని. శత్రు దేశప్పుడు వస్తే ఆన్నే చంపేది. ఎందుకురా మా అన్నదమ్ములను చంపుకుంటారు, కూర్చుంటారు పొద్దుగాలు వేస్తే. షీరీస్ ఇంత గడతాం చెత్త నా కొడకల్లారా.
కాదు, ఎక్కడికి తీసుకుపోతున్నారు? డే టు డే సమస్యల మీద చర్చించండి కదా. నీళ్ళ సమస్య ఉంది, చర్చించండి. పని కల్పించాలి, చర్చించండి. వీటి మీద చర్చలు ఉండే ముండా కొడుకులకి. వాడంట బైబిల్ పట్టుకున్నాడంట, వీడు వచ్చి కొడుతున్నాడంట. మళ్ళీ నువ్వు వాడు కొట్టు, వాడు నిన్ను కొట్టు. ఆడు బైబిల్ చదువుకుంటే నాకు వచ్చిన నష్టం ఏందిరా? చెత్త నా కొడకల్లారా. అవి ఎంతవరకు నిజమో, అవి ఎప్పుడు రాసిర్రో, ఎందుకు రాసిర్రో, ఏం కాలమో, అప్పుడున్న మనుషుల యొక్క జీవన స్థితిగతులు ఏంది, వాళ్ళ ఆలోచన విధానం ఏంది, ఏం సంబంధం లేదురా. అప్పటిది ఒక 70 ఏళ్ల కింద రాసిన రాజ్యాంగమే ఇప్పుడు 100% యాజ్ ఇట్ ఈజ్ పనిచేస్తలేదు. దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటున్నాం. అట్లాంటిది 2000, 3000 సంవత్సరాల కింద రాసిన పుస్తకాలు అవి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా పనిచేస్తాయి? చెత్త నా కొడకలు. దాని గురించి కొట్లాడినారా? కాదు, ఆయన బైబిల్ చదువుకుంటే నాకు ఏ రకంగా నష్టం అవుతుంది చెప్పు? నా భగవద్గీత చదువుకొని వద్దంటుండ ఆయన? నా ఇంకో పుస్తకం చదువుకుంటే వద్దంటుండా? పిచ్చి బాడకవులు, దిమాక్ లేదు. మాట్లాడండి, డే టు డే ప్రజా సమస్యల గురించి మాట్లాడండి కదా. మా ఊరికి నీళ్ళు వస్తలేవు, మాట్లాడండి. మా ఊరికి కరెంట్ వస్తలేదు, మాట్లాడండి. మా ఇంటికి ఇంటర్నెట్ వస్తలేదు, మాట్లాడండి. లేకపోతే మేము పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వస్తలేదు, మాట్లాడండి. ఇవి డే టు డే సమస్యలు. మా చేతిలో పైసలు ఆడుతున్నాం, మాట్లాడండి. మా వ్యాపారాలు నడుస్తలేవు, మాట్లాడండి. మాకు ఇది నేర్చుకుంటాము, మాకు దీనికి కావాల్సిన ట్రైనింగ్ ఇప్పిమని మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. ఈ 2 ప్రభుత్వాలకు మేము ట్యాక్సులు కడుతున్నాం. మేము కట్టే పెట్రోల్ 30 రూపాయలు రాష్ట్రానికి పోతున్నాయి, 30 రూపాయలు కేంద్రానికి పోతున్నాయి. 2 ప్రభుత్వాలు మనయే. కొన్ని రాష్ట్ర స్థాయిలో వేయగలుగుతాం, కొన్ని దేశ స్థాయిలో వేయగలుగుతాం. మనకి పక్క వారికి గోదావరిలో నీళ్ళు కావాలన్నా కేంద్రాన్ని అడగండి. మాకు నీళ్ళు వస్తలేవు, అడగండి. మోడీ గారు మాకు నిధులు ఇవ్వండి, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐటీఆర్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది, అది కావాలని అడగండి. వీటి మీద చర్చలు ఉండాలి. కానీ ఎవరిని మొక్కుంటే నాకు వచ్చిన నష్టమేందిరా బోసిడికే? అరే గుండు అరవింద్ లాంటి కొడక, గుండు బండి సంజయ్ లాంటి కొడక, తీసుకురా. కేంద్రం నుంచి పైసలు తీసుకొచ్చి నిజామాబాద్ని అద్దం దునకలెక్క చేయి బోసిడికే. కరీంనగర్ని అద్దం తునకలేకే లంబడి కొడక. ఆడనేమో వాడు సాబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటాడు, మరి ఈడనేమో మూసీ రివర్ ఫ్రంట్ కడతా అంటే ఇట్లా లంబడి కొడుకు అడ్డుపడతాడు. పిచ్చి లంబడి కొడుకులు. నర్మదా బచావ్ ఆందోళన కింద ఎన్ని ఏళ్ళు కొట్లాడిందిరా మేధా పాట్కర్? అది సమస్య కాదు. మన మీద నేను మంచిగా వేద్దామంటే అడ్డుపడతారు ఈ లంబడి కొడుకులు. మనుషులారా, మీరు అన్నం తింటురా, గడ్డి తింటురా? మతం ఎందుకు? ఆ మతంలో ఉన్న వాళ్ళకి కూడా మనమే తిండి పెడుతున్నాం కదా. ఆ పాస్టర్ అయినా సరే, మఠాధిపతి అయినా సరే, పీఠాధిపతి అయినా సరే, వాడే పని చేస్తారా? ఏ పీఠాధిపతి పని చేస్తారు? చిన్నజీఆర్ గారు ఏ పని చేసిండ్రా ఇప్పటి వరకు? వాడు టైపిస్ట్ ఉన్నాడు, ఇలా కూర్చుండి 1000 కోట్లకు అధిపతి అయ్యిండు. టైపిస్ట్ చేస్తే పైసలు రాలే. దొంగ పాస్టర్ ఇప్పుడు వాడి వెస్ట్లీ దంపతులు చెప్తున్నారు కదా, నేను ఇంత కింది స్థాయి నుంచి వచ్చినాడు. కింది స్థాయి నుంచి వచ్చినోడు, నేను అంత తినడానికి తిండి లేని స్థాయి నుంచి వచ్చినోడు ఇలా 100,000 కోట్లకు అధిపతులు ఎట్లా అయినరు? ఇప్పుడు ఏమైనా పని చేస్తాయినరా? అట్లా మొద్దు పని చేసినాడు అట్లనే ఉన్నాడు ఇప్పటికీ. కూర్చుండి అందరి దగ్గర ముచ్చడి చెప్పి వాని బ్రెయిన్ వాష్ చేసి వాని దగ్గర దోసుకుంటున్నారు. వాని బలహీనతల్ని, వాని అజ్ఞానాన్ని దోపిడీ చేస్తున్నారు అన్ని మతాలన్న గాడిద కొడుకులు. మనకి సిగ్గుచరం లేదు కదా. వానికి రోగం వస్తే మఠాధిపతి అయినా, పీఠాధిపతి అయినా, పూజారైనా, వానికి రోగం వస్తే ఏమిసి పోతాడు, లేకపోతే అపోలో హాస్పిటల్ పోతాడు, పెద్ద హాస్పిటల్ పోతాడు. సద్గురు ఎడిపోయినరా మన రోగం వస్తే? వాడు మంత్రం వచ్చో ధ్యానం చేసి తగ్గించుకోవచ్చు కదా. ఎడిపోయి ఎయిమ్స్లో పోయి సర్జరీ చేయించుకున్నాడు ఢిల్లీలో. అమిత్ షా ఎడిపోతారా? చిరంజీవి ఎడిపోతారా రోగం వస్తే? ఇక మన దేశంలో ఆ ఫెసిలిటీ లేకపోతే విదేశంకి పోతాడు. వాడు వచ్చేసి మన రోగం తగ్గిస్తారా? మనకు దిమాక్ లేదు. అట్లా తగ్గాయి అట్లా ఇనేది ఉంటే ప్రకృతి చెప్పండి. వర్షం పడుతుంటే, గాలి దుమారం వస్తుంటే, భూకంపం వస్తుంటే ఆపమనండి వీళ్ళని. భూమి ఇంటదేమో చూద్దాం. ఎంతసేపు అజ్ఞానంలో ఉంటారా? అరే అదొక మెంటల్ పీస్ దొరుకుతుంది, మానసిక ప్రశాంతి దొరుకుతుంది. ఏదో మొక్కుకో నీకు నచ్చినప్పుడు, గంటవరకే. మాయాలు అద్భుతాలు కావు. మధ్యవర్తి చెప్తున్నాడు, ఇంకా మధ్యవర్తి అసలే అవసరం లే. కామన్ సెన్స్ లేదు, బుద్ధి లేదు. అర్థమైందా మీకు ద్వారా? సో ఆ క్రమంలో ఇది భారత రాజ్యాంగం చెప్తున్నది. అట్లనే నిన్నగాక మన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎవరిని నచ్చిన వాళ్ళ మతాన్ని మొక్కోవచ్చు అని చెప్తున్నది. రిలీజియస్ ఫ్రీడమ్ నువ్వెవడరా తీసేయడానికి? నీకేం హక్కుందిరా? వాడు 18 ఏళ్ళు దాటినాడు. ఎవరికి ఏం నచ్చింది అది మొక్కుంటే ఎవరికి నష్టం లేనప్పుడు నీకేం సమస్య? నువ్వెందుకు మోరల్ పోలీసింగ్ చేస్తున్నావు? వాళ్ళు నిజంగా రాజ్యాంగబద్ధంగా తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్,
వాళ్ళు నువ్వు చెప్పిన దాని న్యాయం ఉంటే పోలీసులు చర్యలు తీసుకుంటారు. కానీ నువ్వు ఓడిరా వాడిని ఆడిపోయి ఇడిపోయి కొట్టడానికి. చెత్త నా కొడుకులారా, ఆలోచించండి మిత్రులారా. కాదురా, మీకు ముస్లిమ్స్ కూడా ఓట్లేస్తారు కదా, క్రిస్టియన్స్ కూడా ఓట్లేస్తారు కదా. ఇక మరి సమస్య ఏందిరా? ఏ మతంలో ఉన్నాయి మీకు ఓట్లు వేసినాక? ఓట్ల కోసం మేము లంగ రాజకీయం చేసేది ఉంటే, హిందువుల ఓట్లే కావాలంటే మరి క్రిస్టియన్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో మీరు గెలవద్దు. మరి ఎట్లా గెలిచిర్రు? అస్సాంలా, త్రిపురలో, ఇంకో దగ్గర. చెత్త బాడకవులు. సో మరి వాడు కొడుతుంటే ఈ గారి కొడుకులు ఏం చేస్తున్నారు? ఈ దొంగ పాస్టర్ గాళ్ళు, ఇవాళ పైసలు దోసుకుంటున్న వాళ్ళు, ఈ అభినయ్ డాక్టర్ అభినయ్ వీడియో ఓడోడో ఉన్నాడు కదా, క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని. మరి ఏం చేస్తున్నారు? వాళ్ళు కొడుతుంటే వీడు ప్రొటెక్షన్ ఎడే చేస్తున్నాడు అంటే అందరు దొంగలు తయారయ్యారు. ఓకే, అర్థమైందా మిత్రులారా? సో కాబట్టి ఆలోచించమని కోరుతున్నా. అట్లనే మరి ఇప్పుడు మీరు ఇట్లా చేస్తే ఇప్పుడు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అట్లే అంటారు. అమెరికాలో ఒక్క గుడి ఉండొద్దు అంటారు, యూకేలో ఒక్క గుడి ఉండొద్దు అంటారు, ఇంకో దేశంలో ఇంకో గుడి ఉండొద్దు అంటారు. ఇస్లామిక్ దేశమైన దుబాయ్లో కూడా గుడి కట్టుకొని ఇచ్చిండు కదరా. చెప్పండి మిత్రులారా. అంటే అర్థమైంది, మీరు వేరే దేశపు క్రిస్టియన్స్ మేము హిందువులకి పెట్రోల్ అమ్మమంటారు, ఇంకో దేశపోడు ఆయుధాలు అమ్మమంటాడు క్రిస్టియన్ దేశపోడు. మేము క్రిస్టియన్ తయారు చేసిన వాట్సాప్, ఫేస్బుక్, ఇంకో టెక్నాలజీ వాడొద్దు అంటాడు. ఇక హిందువుల దగ్గర మేము సాఫ్ట్వేర్ మాకు వద్దు అంటాడు, హిందూ డాక్టర్ మాకు వద్దు అంటాడు, హిందూ ఇంజనీర్ మాకు వద్దు అంటాడు. అప్పుడు ఏం చేస్తారా? ఏం తింటారా? జంబి కత్తులు పట్టుకొని ఒకంత కూడా పొడుచుకొని తింటారా? అది ఏం చేస్తారా? చెడ్డీ గ్యాంగు లండి కొడకల్లారా. దేనికి కొట్లాడుతుర్రా? మీకు మిమ్మల్ని మొక్కోర్రా? పొద్దుగాలెత్తే భగవద్గీత చదువుకుంటారా, ఇంకోటి చదువుకుంటారా? భగవద్గీతలు ఉన్నాయో పాటించండి రా. అల్లున్నాయి కూడా పాటిస్తలేరు కదా లండి కొడుకులు. ఏం పనిలేదు. పోనీ మిమ్మల్ని పంపిస్తున్న మీ నాయకుల పిల్లలు ఏం చేస్తారు? బండి సంజయ్ గారిని కొడుకు ఏం చేస్తున్నారు? జమ్మికత్తు పెట్టుకుని రోడ్ల మీకు వస్తుండారా? వాడు రఘునందన్ రావు గాని కొడుకు పిల్లలు గాని వారి భార్య గాని రోడ్డు మీకు వస్తున్నారా జమ్మికత్తులు పట్టుకొని? నడ్డా పిల్లలు వస్తున్నారా? అమిత్ షా పిల్లలు వస్తున్నారా? రాజ్నాథ్ సింగ్ పిల్లలు వస్తున్నారా? సుష్మా స్వరాజ్ వాళ్ళ బిడ్డ వస్తున్నారా? వాజ్పేయికి సంబంధించిన చుట్టాలు వస్తున్నారా? మోడీ గారికి చెందిన చుట్టాలు వస్తున్నారా? అంటే మీ నాయకుల పిల్లలేమో ప్రశాంతంగా ఉన్నారు. ఎవట్రా జమ్మికత్తులు పట్టుకొని రోడ్ల మీకు వస్తుంది ఎడ్డి కార్డు పాడుకోవాలి? ఏం పని చేయ శాతగాక బీరు వస్తా బిర్యానీ వస్తా అంటే రోడ్ల మీకు జమ్మికత్తులు పట్టుకొని వస్తారా బోసిడికే గాళ్ళు? బండి సంజయ్ గారిని కొడుకుని రమ్మనరా? వాడు విలాసంగా ఎందుకు తిరుగుతుర్రా? చెత్త బాడుకోవాలి. ఆలోచించండి మిత్రులారా, అర్థమైందా? సో ఆ క్రమంలో ఈ బాడుక ఎందుకు తిడుతున్నా ఏంది అనేది చూపడదాం. ఏది రోడ్ల మీకు వచ్చి అందరిని ఇబ్బంది పెడుతున్నారు. నేను ఏ మతమైనా సరే ఆ మతంలో ఉన్న దుర్మార్గులని పబ్లిక్ ముందర వాళ్ళని చూపెడుతున్నా, అంతవరకే. ఓకే, ఈ మతం ఆ మతం ఏం లేదు. చూద్దాం, ఒక్క నిమిషం. ఇంకేమైనా మాట్లాడదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అది చెప్పిన. సో ఇక చూడండి, ఏది ముస్లింలపై కుట్ర విఫలం, 2 అరెస్టు. ఏది బెంగాల్లో మత కలహాలు రెచ్చగొట్టేందుకు సనాతన ఏక్తా మంచ్ సభ్యులు చందన్ ప్రోగ్యాజిత్ కుట్ర పన్నారు. రైల్వే స్టేషన్లో బాత్రూంలో పాకిస్తాన్ జెండా అతికించి హిందుస్థాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు రాశారు. దీన్ని ముస్లింపై మోపి మత విద్వేషం సృష్టించాలనే దురుద్దేశంతో చేశారు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు కథ బయటపడింది. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అట్లా చేస్తే ఏం లాభం వచ్చిందిరా? ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ అట్లా విద్వేషంగా లేపినావు అనుకో, అంటే ఏం చేయాలి? ఈ భారతదేశంలో ముస్లిం చంపేయాలన్నా? ఏంది మీ బాధ? ఏంది నాకు అర్థం కాదు. మీరు అట్లా చేయడం వల్ల ఎవరికి లాభం వస్తున్నది? భారతదేశంలో ముస్లింలు ఉండొద్దా? వాళ్ళని చంపేద్దామా? ఏంది మీ గోల్? ఏంది? మరి విదేశాల్లో ఉన్న హిందువులను కూడా చంపేస్తామంటారు అన్ని దేశాలలో. వాట్ యు ఆర్ ట్రైంగ్ టు అచీవ్? మీ గోల్ ఏందో నాకు అది అర్థమైతలేదు. మిమ్మల్ని ఓడి చేయిస్తుండో అది అర్థమైతలేదు నాకు. అర్థమైందా? అరే డే టు డే ప్రజా సమస్యల మీద మాట్లాడాలి కానీ ఎవరికి నచ్చిన మొక్కుంటే ఏమైంది? మనకు వచ్చిన నష్టమైంది? పిచ్చి పాడుకోవాలి. ఆలోచించండి మిత్రులారా దయచేసి ప్లీజ్. ఓకే, ఈ చెత్తని మనం అడిగేయాల్సిందే. दोस्तों एक वीडियो बहुत ज्यादा वायरल हो रहा है, इसको देखिए। दोगले हिंदुओं बच गए तुम लोग इस बार, हाथ में सरकार आते आते राम भक्त हिंदुओं ने बचा लिया, नहीं तो राहुल हमें आरक्षण देता, अयोध्या में मंदिर की जगह दोबारा से मस्जिद बनती हमारी।
अगर 5 साल और सही बनेगी अल्लाह की रहमत हो। आपको पता है इसका नाम क्या है? ये कोई मुसलमान नहीं है, एक हिंदू है, धीरेन्द्र राघव, जो इस तरीके की वीडियो फैला रहा है जिससे कि समाज के अंदर नफरत बढ़े, जो इन अंधभक्तों का अक्सर काम हुआ ही करता है। इसके चैनल पर व्यूज नहीं आते तो ये इसने सोचा हिंदू मुस्लिम कर लेते हैं। अभी से कुछ दिन पहले अब की बार 400 पार की वीडियो बना रहा था, जो कि इनकी 300 पार भी नहीं कर पाए। मोदी सरकार 400 पार। इससे पहले कि ये वीडियो और अंधभक्तों तक पहुंच जाए, वो अपने अंधभक्त सर्कल व्हाट्सएप यूनिवर्सिटी में इसको शेयर करें। आप इसको पहले ही अंधभक्तों तक पहुंचा दीजिए, जिससे कि नफरत फैलने से पहले ही उनका झूठ जो है वो एक्सपोज हो जाए। दोस्तों एक वीडियो बहुत ज्यादा అర్థమైందా? వాడు హిందూ అట్లా అట్లా వేషం వేసుకున్నాడు బాడుకో. ఓకే, అర్థమైందా మిత్రులారా? కానీ అట్లా చేయడం వల్ల ఏం లాభం అవుతుంది ఈ బాడుకోళ్ళకి? నాకు అది అర్థమైతలేదు. అట్లా చెప్తే ఓట్లేస్తారా నీకు? రైతు ఎందుకు నీకు ఓటేస్తాడు? రైతు సమస్యలు ఏం తీర్చినావు అని ఓటేస్తాడు? అట్లయితే నువ్వు ఎప్పుడో గెలిచినావు, నువ్వు 70 ఏళ్ళ నుంచి. అర్థమైందా? నువ్వు మేక్ ఇన్ ఇండియా ఇది అది చేస్తా అని గెలిచినావు. నువ్వు మతం పేరు చెప్తే ఎప్పుడు గెలవలే. పిచ్చి బాడుకోలకు అర్థమైతలే. राम मंदिर को और मुख्यमंत्री योगी आदित्यनाथ को बम से उड़ाने की धमकी दी गई थी 2 आदमियों द्वारा, जिनका नाम था आलम अंसारी खान और जुबैर खान। जब यूपी एसटीएफ ने जांच करी तब जाकर के पता चला कि ये दोनों आदमी मुसलमान नहीं बल्कि हिंदू हैं, जिनके असली नाम है तहर सिंह और ओम प्रकाश मिश्रा। और इन सब के पीछे का जो मास्टरमाइंड है वो मेंबर है गौ सेवा परिषद का, जिसका नाम है देवेंद्र तिवारी। ऐसे लोग जो है लगातार मुस्लिमों को बदनाम करने की कोशिश कर रहे हैं। ऐसा पहली बार नहीं हुआ है, कई मौके पर देखा जा चुका है कि हिंदू अपने मंदिरों में खुद बीज फेंकते पाए गए हैं। ये सिर्फ इसलिए करते हैं ताकि देश का माहौल खराब किया जा सके, हिंदू मुस्लिम किया जा सके। आखिर ये लोग ऐसा क्यों करते हैं? नीचे कमेंट करके बताइए कि हिंदू मुस्लिम करने से किसको लाभ मिलता है। ఆలోచించారా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? హిందువులను ఎవడు కొడుతున్నాడు? ముస్లింలు కాదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్త బాడుకోలే కొడుతున్నారు. ఒకవేళ 1-2 సందర్భాల్లో పేద ముస్లింలకు డబ్బులు ఇచ్చైనా ఆ లష్కరే తోయిబా లాంటి వాళ్ళ యొక్క సంస్థలతో అగ్రిమెంట్ చేసుకునైనా వాళ్ళతోటైనా చేయిస్తుంది ఈ బాడుకోలే. హిందూ ముస్లిం చేస్తే లాభం ముస్లింలకి 1% కూడా లాభం కాదు. హిందువులను కొట్టడం వల్ల ముస్లింలకు ఏ రకంగా లాభం అవుతుందో మీరు చెప్పండి. కాబట్టి ముస్లిం వాడు కొడతలేడు. అట్లా ముస్లిం లెక్క కొట్టినట్టుగా నటించి ఈ హిందువులను కొడితే లాభం అయ్యేది ఎవరికి? హిందువుల పేరు మీద రాజకీయం చేస్తున్న బీజేపీకి తప్ప ఎవరికి లాభం లే. కాబట్టి ఈ బ్రాహ్మణ ముండా కొడుకు, ఆర్య బ్రాహ్మణ ముండా కొడుకులు, పర్షియా దేశానికి చెందిన మధ్య ఆసియా చెందిన ముండా కొడుకులు అనార్యులను చంపుతున్నారు. ఇంకో ఆర్యుని చంపుకోరు. కాబట్టి మనకు సిగ్గుచరం ఉండాలి, ఆలోచించాలి. ఎలా ఉంది? అర్థమైందా మిత్రులారా? అంటే ఇక్కడ వాడు బండి సంజయ్ మనిషి హిందువుల మీద దాడి చేపిస్తున్నాడు, చేపించి ముస్లింలు చేస్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. ఆ యొక్క రామునికి సంబంధించిన అది శ్రీరామనవమి యాత్ర ఆ మసీద్ ముందటికెళ్ళి పోతుంటే అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాయి? మన దేశంలో దాడులు చేయిస్తుంది ముస్లింలు కాదు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ లంబడి కొడుకులు. ఎందుకు చేస్తున్నారు? హిందూ ముస్లిం చెత్త నింపి దాన్ని హిందువుల ఓట్లని కొల్లగొట్టడానికి. మనం ఎడ్డినా కొడుకులం కాదు. అర్థమైందా? వీళ్ళని కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నా, వాస్తవాలను చూపెడుతున్నా. మళ్ళీ అడవడో వచ్చేసి నీ దగ్గర ఆధారం ఉందా, అక్యూజ్ చేసినా కాదు, ఆధారంతోనే చూపెడుతున్నా. అర్థమైందా? సో ఆ క్రమం లేదు. నిన్ని అలా 2 చూసినా ఏది
కాదు ఇట్లా ఇట్లా తయారు చేస్తారు ఈ బాడుకోలు. ఆ కొట్టే బాడుకోలు ఒక్కడైనా చదువుకున్నాడా? ఆ కొడుతున్న బాడుకోలకి పైసలు ఇచ్చి ఎవడు చేయిస్తున్నాడు? అరే వాళ్ళకి ఎవరిని నచ్చిన మతాన్ని వాళ్ళు మొక్కుంటే నీకేమైంది బే? మరి ఇవాళ నన్ను కూడా పట్టుకొని నువ్వు బైబిల్ చదువురా అని నన్ను కూడా ఓడవచ్చి కొడతాడు. ఇప్పుడు ఏడ పుట్టిర్రా? ఎందుకు పుట్టిర్రా? అలా ఈ బాడుకోలు కొట్టే బాడుకోలు ఒక్కడికన్నా ఇంత విషయ పరిజ్ఞానం ఉందా? వీడిని ఎవరినైతే కొట్టుపోరా అని చెప్పిన ఈ బాడుకోలకు సంబంధించిన లీడర్ల పిల్లలు, బండి సంజయ్ గారి పిల్లలు ఇట్లనే రోడ్ల మీకు వచ్చి కొడుతుర్రా? ఓ బొట్టు పెట్టుకున్నాడు ఏమైపోయిందిరా? కాదు అలా 100ల 2 పెట్టుకోలేదు. ఓకే, 2 వాళ్ళు బైబిల్ ఏదో ఉన్నట్టుంది, క్రిస్టియానిటీ ఏదో ఉన్నది. సో మిగతా 99 మంది బొట్టు పెట్టుకున్నారు కదరా. సో బొట్టు పెట్టుకుంటే ఏమైంది? బొట్టు పెట్టుకోకపోతే ఏమైంది? ఇప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు అనుకో, ఏమైపోయిందిరా? ఏమన్నా నాకేమన్నా ఆకాశంలోకి వెళ్ళి ఏమన్నా గంగ వచ్చి పడుతుందా? లేకపోతే పంట భూమిలోకి వెళ్ళి పంట ఉద్భవిస్తుందా? ఏమైతుంది? నేను బొట్టు పెట్టుకుంటే ఏమైతుంది? పెట్టుకోకపోతే ఏమైతుంది? అమ్మ కడుపులోకి వెళ్ళి వచ్చినట్టు బొట్టు పెట్టుకున్నారా బోసుడికే? బొట్టు ఏందిరా అది? పసుపుని అట్లా తయారు చేస్తారు. ఏందిరా అది? పిచ్చిలాంటి కొడుకులు పాత షేపు తీసుకొని కొట్టాలి లంజ కొడుకులని. ఎవరిని నచ్చినోడు ఆడికి మోసుకుంటారా? మనకు అనవసరం. పిచ్చిలాంటి కొడుకులు గిది చెప్పి గిట్లా హింస చేయమని చెప్పారా హిందుత్వంలో? మరి ఓం శాంతి 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 సహనౌ గుణస్తు ఇదందుకు చెప్తారా బోసుడికే వాళ్ళు? సీరియస్ ఎంత కడతాం ఆలోచించండి ఇట్లారా. మళ్ళీ ఆయన ఒక 4 తీసుకొచ్చి మళ్ళీ కొట్టరాదు ఈ వాడుకోవాలని? అది పెద్ద విషయమా? అంటే ఈ లంబడి కొడుకులకి అందుకే చదువుకోనరా 15వ తరగతి అన్న చదువుకోనరా అని చెప్తున్నా. చదువుకున్నాడు ఏ మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా 100 సార్లు ఆలోచిస్తాడు. చెప్పులు కుట్టినా మంచి డిఫరెంట్ కుడతాడు, వ్యవసాయం చేసినా డిఫరెంట్ చేస్తాడు. చదువు అంటే ఉద్యోగం కోసం కాదురా, ఎవడో ముచ్చడి చెప్పినా అర్థమవుతుంది. అందుకే చదువుకోనరా అని నెత్తినోరు కొట్టుకుంటా. చదువు అంటే అదేదో పాపం అనుకుంటారు. ఆలోచించండి మిత్రులారా. ఇది గోదావరి కండ్ల, ఇది ఇంకో ఇన్సిడెంట్. ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను ఏం లేవు. ఇది దీనికి సంబంధించి మత మార్పిళ్లకు సంబంధించిన కరపత్రాలు ఇక్కడ మా హిందువుల ఇజ్జత్ దిత్తురు ఈ లంజ కొడుకులు. అందుకే అంటారు ఈ లంజ కొడుకులు హిందువులు కాదు, వీళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ లంజ కొడుకులు. ఆర్య బ్రాహ్మణులు ఉచ్చదాగే పాడుకోవాలి వీళ్ళు. దొబ్బేయండి, మీ పరిచయ దేశం దొబ్బేయండి లంజ కొడుకులారా. సిగ్గులేని పాడుకో. మంచిగా ముక్కు భూమికి అవన్నీ చింపై అవన్నీ చింపై నోయింపై. అంటే ఈ లంజ కొడుకులు భారతదేశాన్ని ఇక నార్మల్ ఉండనియారు, ఇంకా మొత్తం నాశనం చేపిస్తారు ఈ లంజ కొడుకులు ఇంటర్నేషనల్ లెవెల్లో. ఓకే.